బకాయి రుసుములను వసూలు చేయడానికి పాఠశాలలకు బదిలీ సర్టిఫికేట్ ఒక సాధనం కాదు. ఫీజులు చెల్లించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లించడంపై పిల్లలను వేధించడం నేరం. మద్రాసు హైకోర్టు సుచితా శుక్లా ద్వారా జూలై 21, 2024 ఉదయం 10 గంటలు మద్రాస్ హైకోర్టు తమిళనాడులోని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల బదిలీ ధృవీకరణ పత్రాన్ని, టిసి, మీరిన ఫీజులను వసూలు చేసే మార్గంగా దుర్వినియోగం చేయరాదని ఉద్ఘాటించింది. అట్లపై రుసుము బకాయిలను గుర్తించడం వల్ల వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించే గత తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం చేసిన అప్పీల్ నుండి కోర్టు నిర్ణయం వచ్చింది. టీసీ తప్పనిసరి పత్రం కాదని పేర్కొన్న కోర్టు, ఈ విషయంలో తమిళనాడు విద్యా నియమాలు మరియు తమిళనాడులోని మెట్రిక్యులేషన్ పాఠశాలల నిబంధనల కోడ్కు అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కొత్త విద్యార్థుల అడ్మిషన్ల కోసం గత విద్యాసంస్థల నుంచి టీసీలు డిమాండ్ చేయవద్దని పాఠశాలలను ఆదేశిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సర్క్యులర్ జారీ చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తల్లిదండ్రుల నుండి బకాయి ఫీజులను వసూలు చేయడానికి లేదా తల్లిదండ్రుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి పాఠశాలలకు టీసీ సాధనం కాదు. టీసీ అనేది పిల్లల పేరు మీద జారీ చేయబడిన వ్యక్తిగత పత్రం. అక్లో అనవసరంగా నమోదు చేయడం ద్వారా పాఠశాలలు వారి స్వంత సమస్యలను పిల్లలపై పెట్టలేవు. ట్యూషన్ ఫీజు చెల్లించడం పాఠశాలల పట్ల తల్లిదండ్రుల విధి. ఏదైనా డిఫాల్ట్ను చట్టానికి తెలిసిన పద్ధతిలో సంబంధిత పాఠశాల తల్లిదండ్రుల నుండి తిరిగి పొందాలి. బదులుగా పిల్లల పేరుతో టీసీలో ఫీజులు చెల్లించలేదని నమోదు చేయడం పిల్లలకు అవమానకరం. తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోతే పిల్లాడు ఏం చేస్తాడు? ఇది వారి తప్పు కాదు మరియు ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం పిల్లలపై కళంకం కలిగించడం మరియు వేధించడం ఒక రకమైన మానసిక వేధింపు. అప్పిలెంట్ల తరఫున ప్రత్యేక ప్రభుత్వ ప్లీడర్, విద్య, యుఎం రవిచంద్రన్, ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది జి శంకరన్ వాదనలు వినిపించారు. బదిలీ సర్టిఫికెట్లపై చెల్లించని లేదా ఆలస్యమైన స్కూల్ ఫీజులకు సంబంధించిన అనవసరమైన ఎంట్రీలను పాఠశాలలు మానుకోవాలని కోర్టు నొక్కి చెప్పింది. కోర్టు ఇలా చెప్పింది: అలాంటి సమయాల్లో పిల్లలు ఎదుర్కొనే మానసిక సవాళ్లను అర్థం చేసుకోవడం పాఠశాల యొక్క కర్తవ్యం మరియు వారిపై భారం కాకుండా పిల్లలకు వారి సంరక్షణ మరియు సహాయాన్ని అందించాల్సిన సమయం ఇది. ఫీజు చెల్లించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లించడంపై కళంకం కలిగించే రిమార్క్లతో టీసీ అందుకున్నప్పుడు పిల్లలకు ఇది బాధాకరమైన అనుభవం. పాఠశాల అధికారుల ఇటువంటి చర్య ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 17ను ఆకర్షిస్తుంది. వారి ఆదేశాలకు అనుగుణంగా మరియు విద్యా హక్కు, ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా ఉండేలా మెట్రిక్యులేషన్ పాఠశాలల కోసం రాష్ట్ర విద్యా నియమాలు మరియు నియంత్రణ నియమావళిని సవరించాలని వారు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు జోడించింది: పాఠశాలల్లో ప్రవేశ సమయంలో టీసీ అవసరాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సవరించడానికి తమిళనాడు విద్యా నియమాలు మరియు తమిళనాడులోని మెట్రిక్యులేషన్ పాఠశాలల నియమావళికి అవసరమైన సవరణలు చేయాలని కూడా ఈ కోర్టు సిఫార్సు చేస్తుంది. పార్లమెంటు చట్టం అయిన ఆర్టీఈ చట్టంలోని నిబంధనలకు విరుద్ధమైన మేరకు రాష్ట్రం రూపొందించిన రూల్స్ లేదా కోడ్లోని ఏదైనా క్లాజ్ శూన్యమైనది మరియు శూన్యంగా పరిగణించబడుతుంది. ఫీజు బకాయిలన్నీ తీర్చే వరకు విద్యార్థి టీసీని నిలిపివేయడం లేదా టీసీపై ఫీజు చెల్లించకుండా నమోదు చేయడం ఆర్టీఈ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం మానసిక వేధింపులకు గురిచేస్తుందని హైకోర్టు నొక్కి చెప్పింది. ఆర్టీఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం టీసీ తప్పనిసరి పత్రం కాదని కోర్టు మరింత హైలైట్ చేసింది. కోర్టు ఇలా చెప్పింది: సెక్షన్ 5లోని సెక్షన్ 2లోని ప్రొవిజో టీసీ ఉత్పత్తి చేయడంలో జాప్యం పాఠశాలల్లో ఆలస్యం చేయడానికి లేదా తిరస్కరించడానికి కారణం కాదని నిర్దేశిస్తుంది. ఈ నిబంధన ద్వారా అక్కి ఉన్న ప్రాముఖ్యత నీరుగారిపోయింది. అందువల్ల టీసీ ఉత్పత్తి తప్పనిసరి కాదు, ఇది అవసరం కంటే అనుబంధం. ఫీజు వసూలు ప్రక్రియలో పాఠశాలలు పిల్లలను ప్రమేయం చేయకూడదని కోర్టు పేర్కొంది. ట్యూషన్ ఫీజు చెల్లింపుకు సంబంధించిన వివరాలను పిల్లలకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా సంతోషకరమైన వాతావరణంలో ఎదగడానికి అలాంటి సమాచారాన్ని పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలు సంతోషకరమైన ప్రదేశంలో ఎదగడానికి వీలుగా ఈ భారాల నుండి విముక్తి కలిగించే వాతావరణాన్ని పిల్లలకు అందించాలి. పాఠశాలలు పిల్లలకు సంతోషకరమైన మరియు సహాయక వాతావరణాన్ని అందించడానికి కృషి చేయాలి. ఫీజులు చెల్లించకపోవడం లేదా ఆలస్యంగా చెల్లించడంపై పిల్లలను వేధించడం క్రూరత్వానికి సమానమని మరియు జువైనల్ జస్టిస్, పిల్లల సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015లోని సెక్షన్ 75 ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది.
బకాయి ఉన్న ఫీజుల రికవరీ కోసం చట్టానికి అనుగుణంగా ఏదైనా ఉంటే ఆ ప్రక్రియలో ఫీజు చెల్లించడంలో డిఫాల్ట్ అయినందుకు పిల్లలను వేధించడం లేదా శిక్షించడం నేరం మరియు జే చట్టంలోని సెక్షన్ 75 పరిధిలోకి వస్తుంది అని చెప్పింది. శీర్షిక: తమిళనాడు రాష్ట్రం మరియు ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ.